అంతా బాగుంది అనుకున్నప్పుడే ఎందుకని మన జీవితంలో కొన్నిసార్లు అకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయి. దేవుడు ఎందుకని ఈ మార్పులను అనుమతిస్తాడు? ఒకరోజు ఒక యజమాని తన దగ్గర పనిచేసే పనివానికి కూరగాయల సంచి ఇచ్చి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుక్కొని రమ్మని పంపించాడు. పంపించిన యజమాని ఆత్మీయుడు, వెళ్ళిన పనివాడు అన్యుడు. ఆ పనివాడు కూరగాయలు సంతకు వెళ్ళి కూరగాయలు కొంటూ ఉంటే దూరం నుంచి మరణదూత వాడిని అలానే చూస్తూ ఉంది. భయపడి ఇదేమిటి, మరణదూత నన్నే చూస్తుంది అని అనుకొని కొంచెం సేపు ఆగి మరలా చూస్తే మరణదూత గదిమినట్టుగా చూస్తూ ఉంది. వీడికి చాలా భయమేసి ఈ మరణదూత నా కోసమే వచ్చినట్లుంది అని అనుకొని గబగబా సంచి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాకు చాలా భయంగా ఉంది. నేను కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తే అక్కడ మరణదూత నా కోసమే కాచుకొని కూర్చుంది. అప్పుడు యజమాని పనివానితో, అయితే ఇప్పుడు ఏమంటావు నీవు అని అడిగాడు. అప్పుడు పనివాడు, మీరు నాకు 3 రోజులు సెలవు ఇస్తే నా ఊరు వెళ్ళి అక్కడ దాక్కుంటాను. 3 రోజులు సెలవు ఇప్పించండి, ఈ మరణదూతకు దూరంగా ఉంటాను అని అడిగాడు యజమాని సరే 3 రోజులే కదా పో అని సెలవిచ్చి పంపించాడు. తర్వాత యజమాని సంచి తీసుకొని సంతకు వెళ్ళి కూరగాయలు కొంటున్నప్పుడు తనకి కూడా మరణదూత కనిపించింది. దేవుని నమ్మిన వ్యక్తి కావున మరణదూతను చూసి, మరణదూత, ఏమిటి మా పనివాడిని భయపెట్టావంట, ఏమిటి నీ సంగతి అని అంటే ఆ మరణదూత చెప్పిన మాట, ఏమీ లేదు, మీ వాడికి నాకు రేపు తన ఊరిలో మీటింగ్ ఉంది అని చెప్పిందట. జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడ ఉంది మీటింగ్? తన ఊరిలో. వీడెక్కడ ఉన్నాడు? యజమాని దగ్గర. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తన ఊరు వెళ్ళాడు. ఎందుకని? రేపు మరణదూత వాడిని కలుసుకోబోతుంది. మరణదూత ఎప్పుడైతే కలుసుకోవడానికి దిగి వస్తాడో అప్పుడు మనిషి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కనిపించాల్సిందే, ఆ పిలుపు అందుకోవాల్సిందే. ఒక వ్యక్తి మరణస్థలం అంత ఖచ్చితంగా నిర్ధారించబడితే లోకరక్షకుడైన క్రీస్తు ఎక్కడ జన్మించాలో అది క్రీస్తు జన్మించక ముందు 720 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. దేవుడు మీకా ద్వారా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఖచ్చితంగా చెప్పాడు, యూదా బెత్లెహేమా, నీవు స్వల్పమైన గ్రామం కాదు, యూదులను పరిపాలించే రాజు నీలో నుంచే రాబోతున్నాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా సెలవిస్తే ఆ కుమారుడు బెత్లెహేములో జన్మించును అని మీకా సెలవిస్తున్నాడు. ఇప్పుడు చూసినట్లయితే బెత్లెహేములో యేసు జన్మించవలసి ఉండగా యోసేపు మరియా ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు జన్మించడం సాధ్యము కాదు, జన్మించకూడదు. ఎందుకని? ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని ముందుగానే ప్రవచించబడి ఉంది. అది దేవుని ఉద్దేశము మరియు దేవుని చిత్తము. ఇప్పుడు యోసేపు మరియ జీవితంలో దేవుని చిత్తము జరుగుతూ బెత్లెహేములో యేసు జన్మించాలంటే అకస్మాత్తుగా మార్పులు రావాలా వద్దా? అదే జరిగింది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. లూకా సువార్త 2వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు. మీకు, మీ భవిష్యత్తుకు, మీకు, మీ కుటుంబానికి, మీకు, మీ బిడ్డలకు, మీకు, మీ ఉద్యోగానికి, వ్యాపారానికి ఆకస్మిక మార్పులు వస్తున్నాయా? వ్యతిరేకంగా జరుగుతుందా? అయితే ఒక విషయం గ్రహించండి, మీ జీవితంలో లేదా కుటుంబంలో వచ్చిన ఆకస్మికమైన మార్పు దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి తప్ప మీకు కీడు తీసుకురావడానికి వచ్చినది కాదు. దేవుడు తన ఉద్దేశాన్ని మీ జీవితంలో నెరవేరుస్తున్నాడు. ఆయన చిత్తమును నెరవేర్చడానికి దేవుడు మీ జీవితంలో కష్టతరమైన ఈ పనిని అనుమతించాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.